హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. లడ్డు కడి పెళ్ళి మనం ధూమ్ధాం చేయాలి. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని జలుపు. నేను కడిగాడు కాదు. నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు వాడు అసలు బయటపడ్డాడు. రంగు గురించి మాట్లాడుకో. నువ్వు తెలుపా నేనేమంటావు వాడేమంటున్నాడు. అవును మామ, తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. అసలు నేను రెసార్ట్ కట్టింది కొత్తగా పెళ్లి దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలి. వాళ్ళు కడుతుంటే మీరు చూడండి సచ్చి. ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని చూస్తున్నాడు. ఏయ్ అయితే గట్టి కొట్టు. చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా? పిడికిలు గట్టిగా బిగిస్తే వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుక పట్టుకున్నావా? అవును, ఎందుకు పోతున్నాం రా? మీ నాన్న ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపుదామని చెప్తున్నారా? ఏంది బెట్టా? లడ్డు ఎందుకు అట్లా అరుస్తున్నావు? పిచ్చి మున్నా కొడక, నువ్వు అక్కడ అరుస్తుంటే ఇక్కడ నన్ను కొడుతున్నారు. కనబడతలేదా? అన్నోన్ నెంబర్ రా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. డైలాగ్స్ ఆగాడదే. నేను మొన్న అదే అనుకున్నా తెలుసా, బాయ్ అంటే బాయ్ అంటాడు కదా, యాక్చువల్ గర్ల్స్ అయితేనే మాట్లాడతా అంటాడేమో అనుకున్నా, కానీ లడ్డు వీళ్ళు లడ్డు ఈసారి అన్నాడు చూడు. ఎందుకంటే లవర్ లేదని ఫస్ట్ పార్ట్ లో ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు చూస్తే పెళ్లి కూడా అయిపోయేటట్టుంది. క్రేజీ, అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంది. కానీ ఒకటి దాంట్లో ఒకటి వాళ్ళ అంటాడు చూడు, వాళ్ళ డాడీ మావ అన్నాడు, ఇప్పుడు చూసిన ఆ రంగు బయట పడ్డదని. అప్పుడు మధ్యలో సాయిగాడు అంటాడు, అరే నువ్వు నిజంగా అటు తెల్ల ఉండానే కదరా నువ్వు అంటే సాయిగాడు మాట రీసిస్ట్ నా కొడుక. నేను ఏమంటున్నా ఈడేమంటుండు అని. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ మస్తు ఉంటది తెలుసా, అంటే డైలాగ్ చెప్తుంటే నాకు వస్తుంది. అవును, ఇక మీమ్లు వస్తాయి గట్టిగా. అంటే మనం లాస్ట్ టైం టీజర్ లో మాట్లాడుకున్నట్టు మ్యాడ్ ఏమో ఫుల్ చాలా మూవీ రెఫరెన్సెస్, మీమ్ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి. మన ఇళ్ళకెళ్ళి అయితే ఫుల్ మీమ్స్ అయితే వస్తాయి. ఈసారి ఓకే బాయ్ అంటే గర్ల్స్ తోనే మాట్లాడతా. హైలైట్ అదైతే క్రేజీ. ట్యాగ్ దట్ ఫ్రెండ్ అంటారు ఇక. కానీ ఇప్పుడు సేమ్ డైలాగ్ ఇప్పుడు డీడీ ఒక రకంగా అన్నాడు, ఈయన ఒక రకంగా అన్నాడు. మనోజ్కి వస్తే నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతా అని ఆయన మనోజ్ కూడా అట్లనే అంటాడు సేమ్. మన మ్యాట్ టీజర్ లో మాత్రం కొన్ని డైలాగ్లు వర్కౌట్ కాలే, అంటే ఒక 2-3 ఇలా అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకంటే అలా ఇంట్రోవర్ట్ అశోక్ చెప్పిండు కాబట్టి అట్లా అనిపించినట్టుంది. మరి ఆ క్యారెక్టర్ కొంచెం డెవలప్ అయింది. ఎక్స్ట్రోవర్ట్ అయితే అంటే నేను చెప్తా అది ఎట్లా అంటే, స్టార్టింగ్ కాలేజ్ జాయిన్ అయ్యి అశోక్ వేరు, కాలేజ్ బయటకి అయిపోయిన తర్వాత అశోక్ వేరు. ఫస్ట్ పార్ట్ మ్యాడ్ ఫస్ట్ పార్ట్ ఉన్నప్పుడు కాలేజ్ లో ఉంటుంటే స్టోరీ అంతా, ఇప్పుడు వచ్చేసి ఒక జర్నీ లాగా ఉంది. ఒక పెళ్లి నుండి పెళ్లి ఆపేయడం, తర్వాత ఏదో స్టోరీ ఉంది, అదంతా జర్నీ ఉంది. సో ఆ జర్నీలో ఎట్లా ఫన్ క్రియేట్ చేస్తారు అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టే ఈసారి లడ్డు చుట్టూ తిరుగుతుంది. లడ్డు స్టోరీ చెప్పడం కాకుండా లడ్డు చుట్టూ వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతుంది. అయితే చూడాలి ఈ ట్రాక్ ని ఎట్లా రాసిరు అనేది. అనుదీప్ కేవిది కూడా మన క్యామియో. నెక్స్ట్ లాస్ట్ టైం చిన్న బిట్టున మస్తు ఫన్నీ ఉండే, ఈసారి కొంచెం పెద్ద రోల్ రాసింటారేమో అనిపిస్తుంది. కానీ మ్యాడ్ గురించి చెప్పాలంటే, అంటే క్యారెక్టర్స్ ఫుల్ రిలేట్ అయినాం మనం. మ్యాడ్ 1 లోనేమో, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లోనేమో ఆ క్యారెక్టర్ ఆ రిలేటబిలిటీని పోగొట్టకపోతే, అంటే డీడీ ఇప్పుడు డీడీకి ఎట్లా కనెక్ట్ అయినాం మనం ఫుల్, ఆ కనెక్షన్ అనేది మిస్ కావద్దు. ఇప్పుడు కొన్ని మూవీస్ అంటే పార్ట్ 2 లేకపోతే సీక్వెల్స్ వచ్చేటప్పటికి మూవీస్ ఎట్లా అవుతున్నాయి, కొంచెం ఆ క్యారెక్టర్ రిలేటబిలిటీని మనం మిస్ అవుతున్నాం.
ఎస్. ఇది కూడా మూవీ ఫుల్ లెంత్ లా మనం మిస్ కావద్దు అనుకుంటున్నాను. నేనైతే టీజర్ ట్రైలర్ కి ఏమనిపించలే నాకు. చూద్దాం, ఫుల్ ఫన్ అయితే ఉంది. మ్యాడ్ ఫస్ట్ Trailer పార్ట్ లో కూడా మనం ఆ క్యారెక్టర్స్ కి రిలేట్ అయ్యి కాలేజ్ లో మనం చేసిన ఫన్ కి మనం ఎక్కువ కనెక్ట్ అవుతుండే. ఈ క్యారెక్టర్ లో మనం ఉండి మన ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లాంటి క్యారెక్టర్స్ లో ఉంటారు కాబట్టి ఆ ఫన్ ఎట్లా క్రియేట్ అవుతుంది అన్న దానికి బాగా కనెక్ట్ అయినాం. సో ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్స్ ఒక జర్నీ చేయడం కానీ లేకపోతే ఆఫ్టర్ కాలేజ్ ఎట్లుంటారు అన్న స్టోరీలో కనెక్ట్ అవ్వగలిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అప్పుడు నువ్వు అన్నట్టు ఆ రిలేటబిలిటీ ఏదైతే దానికి మనం కనెక్ట్ అవ్వాలి, అప్పుడు మజా వస్తుంది. నాగవంశీ గారు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఆన్ ఉంది. ఒక్కోసారి ఎంటర్టైన్మెంట్ ఓవర్ ద టాప్ వెళ్ళిపోతే కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ గానే ఉంది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లెక్కనే. ఎస్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అసలు Yes. అన్ని మర్చిపోయి ఫుల్ గా నవ్వుకోవాలి అంతే. మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అన్నది పీక్స్ ఉంది. అండ్ బీమ్స్ గారిది కూడా మ్యూజిక్ బాగుంది చెప్పాలంటే. అంటే వీళ్ళ కాంబినేషన్ బాగుంది. బాగా ఏమంటాం, ఈ కామికల్ మ్యాచ్ స్క్వేర్ కి ఫుల్ సెట్ అయిపోయింది. ఎస్. అంటే చూడాలి ఇక. ఫస్ట్ ప్రీమియర్స్ ఉంటే ప్రీమియర్ చూడాలి, లేకపోతే ఫస్ట్ షో ఏది ఉంటే అది వెళ్ళిపోవాలి. సో ఇది గైజ్ మాకు మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ లో అనిపించింది. సో మీకేం అనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి. అండ్ March 28th కి థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వద్దు మూవీ. మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తో కానీ ఎవరితో అన్న వారితో వెళ్ళి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. యూ బాయ్ బాయ్.